నేటి కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా మహానగరాల్లో అనేకులు మగపిల్లలు ఆడపిల్లలతోనూ ఆడపిల్లలు మగపిల్లలతోనూ ఒకే రూమ్ పంచుకుంటూ ఉంటారు. అంటే ఒకే ఇంట్లో ఉంటారు. ఇది తప్ప అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ షార్ట్ వీడియో. రూమ్స్ వేరు అయినా కానీ కలిసి ఉండే అవకాశం ఉంది. రూమ్ ఒకటే అయినా కానీ గౌరవప్రదంగా బ్రతికే అవకాశము ఉంది. అడ్డుగోడలు మనసుకు ఉండాలి. అడ్డుగోడలు మనసుకు లేకపోతే ఎంత దూరం ఉన్నా కానీ ఆకర్షణ, పాపం సాధ్యమే. అలాగని చెప్పి ఒకే రూమ్లో మనం ఉంటే ప్రలోభం అనేది మరింత బలంగా కూడా ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడున్న ప్రలోభానికి వెంటనే పాపములో పడే అవకాశం లేదు. దగ్గరగా ఉన్న ప్రలోభానికి వెంటనే పాపములో లొంగిపోయే అవకాశం ఎక్కువ. పైనున్న వ్యక్తి కిందున్న వ్యక్తిని పైకి లాగటం కంటే కిందున్న వ్యక్తి పైనున్న వ్యక్తిని క్రిందికి లాగటం చాలా సులువు. కాబట్టి పాపము చేయటానికి చాలా వెసులుబాటు కలిగించేటటువంటి పద్ధతుల నుంచి దూరం పరిగెట్టడం మంచిది. యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో అని పౌలు చెప్తూ ఉంటే, యవనేచ్ఛలను ప్రోత్సహించేటటువంటి పోకడలు, దానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ అని, కలిసి ఉండేట సంబంధం అని పేర్లు పెట్టినంత మాత్రాన అది పాపం కాకుండా పోదు. కలిసి వండుకోవటం తప్పు కాదు, కలిసి బ్రతకటం తప్పు కాదు, కలిసి చదువుకోవటం తప్పు కాదు, కలిసి పని చేయటం తప్పు కాదు. తప్పేమిటి అని అంటే, ఎవరూ చూడనటువంటి, ఎవరికీ తెలియనటువంటి ఒక గుప్తమైన జీవితం, అందులో నువ్వు ఇంకొక స్త్రీ, అందులో నువ్వు ఇంకొక పురుషుడు ఉండటం. బొగ్గు చేత పట్టుకుని చేతికి నలుపు అంటకుండా తిరగటం ఎంత అసాధ్యమో, అలాగే కలిసి ఉంటూ పాపములో లేకపోతే పాపము జరిగిందన్న అనుమానములో లేకుండా బ్రతకటం కూడా అంతే కష్టం. సాక్ష్య జీవితం చాలా అవసరం. క్రైస్తవుడిగా, క్రైస్తవ విశ్వాసిగా నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీ సాక్ష్యాన్ని, నీ పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవటం నీ బాధ్యత. కాబట్టి అటువంటి ఆకర్షణలకు దూరంగా ఉండటం మంచిది.